మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడావరి స్వామి యాదవ్ అవుతున్నారు. వాస్తవంగా ఈ దీక్షా దివాస్ గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, తెలంగాణలో గత ఏదైతే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఉద్యమం చేపట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏమంటారు మీరు? 100% అండి. ఇలా గురుకుల పాఠశాల ఇష్యూస్ కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, నేతన్నల ఆత్మహత్యలు కావచ్చు, గీత కార్మికుల ఆత్మహత్యలు కావచ్చు, ఇవన్నీ మరొక సమైక్య రాష్ట్రంలో అయితే తెలంగాణ రాష్ట్ర విధ్వంసానికి ఎట్లయితే గురైందో అలాంటి పాలనను, అలాంటి పరిపాలనను, అలాంటి పరిస్థితులను మరొకసారి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు చూపిస్తున్నాడు. కేసీఆర్ గారు విధ్వంసం నుంచి వికాసం వైపు, అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని మలిస్తే ఇలా రేవంత్ రెడ్డి వికాసం నుంచి విధ్వంసానికి, కుట్రలకు తెరలేపుతున్నాడు. ఎందుకంటే ఈయన బేసికల్నే సమైక్యవాదుల తాబేదారు, చంద్రబాబు నాయుడు చెంచా, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగిన పెరిగిన ఒక రేవంత్ రెడ్డి ఒక కుక్క. ఈయన మళ్ళా అదే బుద్ధి చూపించబోతున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోయి తనకు సోయి లేకుండా తన ఏది పడితే అదే మాడితే నడుస్తుందని చెప్పి ఇష్టం వచ్చినాడు ఒక సమైక్యవాదులు ఏదో చెప్తారో ఆ చెప్పిన మాటలనే మురుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అంటే నిరుద్యోగులు రోడ్డు ఎక్కినా, అటు రైతులు రోడ్డు ఎక్కినా, అటు రామన్నపేటకు సంబంధించిన వాళ్ళు రోడ్డు ఎక్కినా కూడా, ఇటు మూసి నిర్వాసితులు రోడ్డు ఎక్కినా కూడా, ఇటు మరోపక్క చూసుకుంటే ఏదైతే లగచెలు ఇన్సిడెంట్ కావచ్చు, మరోపక్క గురుకులాంశం కూడా మొత్తం కూడా కేటీఆర్ఏ కుట్ర పన్నిండని అయితే ప్రభుత్వం చెప్తుంది. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? కేటీఆర్కు మాకేం సంబంధం అండి? ఇప్పుడు కేటీఆర్కి ఈ మన రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి ఏం సంబంధం అండి? ఇలా ప్రజలు రోడ్డు మీదకి వస్తుర్రు. లగ్జరీ సంఘటనలో గిరిజనులు భూములు పోతున్నాయని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. మా రావణపేట ప్రాంతంలో మా ఊరు, మా మండలము అంబుజా సిమెంట్ అనే ఫ్యాక్టరీకి దానం అయిపోతుందని చెప్పి భయభ్రాంతులకు గురై మా రావణపేట ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. నేను స్వయంగా బాధితుని, మా తమ్ముడు బాధితుడే, నాకంటే ముందు ఇంకా మా తమ్ముడు ఇంకెక్కువ బాధితుడు. తన సొంత ఊరిలో పడుతుంది సిమెంట్ ఫ్యాక్టరీ. ఉండదా అండి ఆవేదన? తన భూములు తన ఏదైతే తన ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అండి. తన ఊరే మునిగిపోతుంటే ఎవరికైనా బాధ ఉండదా? దీనికి కేటీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అండి? లగ్జర్లకు కేటీఆర్కి ఏం సంబంధం అండి? రామన్నపేటకు సంబంధించి 130 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అక్కడ కావాలనే కక్ష కట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని పంపించే ప్రయత్నం చేస్తుందని వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏం ఉద్యోగాలండి? ఏం ఉద్యోగాలు? 130 ఉద్యోగాలు బస్తాలు మోసే ఉద్యోగాలా? ఎందుకు కావాలి? అసలు ఆ రోజు ఈ ఆదాని కంపెనీ వాళ్ళు కొంటున్న భూములు ఏమని పెట్టుకున్నారని మేము ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తాం. ఎలాంటి పర్యావరణానికి, రైతులకు, నేతన్నలకు, గీతన్నలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ డ్రై పోర్ట్ పెడతాం. కాలుష్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి భూములు కొనుగోలు చేసినండి. అదే రోజు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటే ఏ రైతులు కూడా అమ్మేటోడు గారు. ఎందుకంటే మా రామన్నపేట ప్రాంతం అనేది కాయ కష్టం చేసుకొని బతుకున్న ప్రాంతం. అక్కడ ప్రజలు కూడా ఉన్నదో లేదో కూలీ చేసుకొని, నాలి చేసుకొని ఏదో ఆరోగ్యంగా వండుకుంటూ జీవితాలు ఎలాదిస్తున్నారు. ఇవాళ నువ్వు అంబుజా సిమెంట్ అనే ఫ్యాక్టరీని తీసుకొచ్చి మా రామన్నపేట ప్రజల గుండెల మీద గుదిబండలను తయారు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను ఇలా ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఒక దిక్కు మూసిని ప్రక్షాళన చేస్తుంటావు. నువ్వు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏడ పెడుతున్నావు అండి? మూసిని ఆనుకునే పెడుతున్నావు. మరి ఏడ ప్రక్షాళన చేస్తావు? ఒకవైపు మూసినేం ప్రక్షాళన చేస్తాను చెప్పి 1,50,000 కోట్లు అంటావు. మరోవైపు అంబుజా సిమెంటు ఫ్యాక్టరీకి వస్తాం, ఆదానితో చేతులు కలిపి ఆదానిచ్చే ముడుపులు తీసుకొని తనకు పర్మిషన్ ఇస్తావు. ఎంతవరకు కరెక్టు? ఏది కరెక్టో తేల్చాలి. నువ్వు మూసిని ప్రక్షాళన చేస్తావా, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తావా? అది తేల్చినాకనే నువ్వు అక్కడ ఫ్యాక్టరీ పెడతావా, ఏం చేస్తావు తెలియాలి. అంటే ఒక పక్క రాహుల్ గాంధీ అక్కడ అదాన్ని దొంగ అని చెప్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ స్నేహపూరిత వాతావరణం కొనసాగిద్దామని చెప్తుంటాడు. ఏం చెప్తారు ఈ విషయం? అందుకే చెప్తున్నాం కదా, ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక దొంగ, సీల్డ్ కవర్ సీఎం. ఇలా దేశం యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ చీఫ్ యొక్క మాటలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఆదానితో ములాఖాత్ అయి ఆదానిచ్చే ముడుపులకు ఆశపడి తనతో దోస్తాన్ చేసి ఈ తెలంగాణ ప్రజలు ఎక్కడ పోతా నాకేంది ఒక అమృత స్కీమ్ కింద తన బామ్మాడికి టెండర్లు దక్కించుకుండు. ఒకవైపు లగ్జరీలో తన అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తుండు. ఇక్కడ ముడుపులు తీసుకొని 100 కోట్లు ముడుపులు తీసుకొని రేవంత్ రెడ్డి ఆదానికి పర్మిషన్ ఇచ్చి మా రావణపేట ప్రజల గుండె మీద అంబుజా సిమెంట్ని మా ప్రజల మానపానాలతో ఆడుకుంటున్నాడు. గురుకుల విద్యార్థులకు సంబంధించి కేవలం అటు అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు చెప్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు? బయట ఫుడ్ అనేది లోపలికి ఎట్లా వచ్చింది? ఇవాళ 10 ఏళ్ళ పరిపాలన కాలంలో ఏ ఒక్క రోజు కూడా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనే సమస్య రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నది? అసలు ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నియమించలేదండి. ఒక్కసారి విద్యా వ్యవస్థ రివ్యూ చేయలేదు. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని గురుకుల పాఠశాలను రేవంత్ రెడ్డికి ఏమైనా ఐడియా ఉందా? సీఎం కేసీఆర్ గారు ఎన్ని గురుకుల పాఠశాలలు స్థాపించారు దాని మీద ఐడియా ఉందా?
ఎట్లా మాట్లాడతారండి? నీ ఇంట్లో నీ పిల్లలు కూడా ఉన్నారు కదా. విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నేను ఫుల్ టైం మినిస్టర్ని ఏదైతే బిడ్డలను అంటే విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పిన సందర్భం కూడా ఉన్నది. కడుపులో పెట్టి చూసుకున్నావు, కాటికి పంపిస్తున్నావు, నువ్వు కడుపులో పెట్టి చూసుకుంటలేవు. పేద విద్యార్థులను, బడుగు బలైన వర్గాల మైనార్టీ విద్యార్థులను నువ్వు కాటికి పంపిస్తున్నావు తప్ప ఇంకోటి కాదు. ఈ 48 మంది విద్యార్థుల ప్రాణాలకు ఈ ప్రభుత్వ హత్యలే, ఈ సర్కారు హత్యలే, ఇంకోటి కాదు. ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వు దాని మీద రివ్యూ చేయలేదు, ఏ రోజు కూడా సమీక్ష చేయలేదు, ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా గురుకుల పాఠశాలను సందర్శించే చరిత్ర నీది కాదు.